హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే కంది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు కందిపప్పు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు. ఒక కప్పు కందిపప్పును వేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని అడుగు మాడకుండా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కందిపప్పు అనేది మాడిపోతుంది. అందుకని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని వేయించుకోండి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారబెట్టుకోండి. మనం తినే కారాన్ని బట్టి చూసి ఎండుమిరపకాయలను వేసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని అడుగు మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. మనకి ఎండుమిరపకాయలు అనేవి మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వకూడదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించిన చింతపండు, ఎండుమిరపకాయలు, వేయించిన కందిపప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్ర ప్లేస్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడ ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా పౌడర్ అయిన తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, మనకి పచ్చడి అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కంది పచ్చడి రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేయొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మనం ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయలేదు. హెల్త్కి చాలా మంచిది. ఈ పచ్చడి అనేది మనకి 1 ఆర్ 2 డేస్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.